మంత్రి నారాయణ ఆదేశాలతో అక్రమ కట్టడాల పేరుతో వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుల ఇళ్లను కూల్చడం దారుణమని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి పాలనలో సామాన్యులు ధైర్యంగా ఉండే పరిస్థితి లేదన్నారు. లేఅవుట్ యజమానులపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి 9 నెలలైంది. సామాన్యులకు చుక్కలు చూపిస్తా ఉన్నారు. వాళ్ళు చెప్పినటువంటి హామీలు ఏది కూడా నెరవేర్చకుండా వాళ్ళని కనుక ప్రశ్నిస్తే వాళ్ళ ఇల్లు కూలగొట్టడం, భయంకరమైనటువంటి విధ్వంసకాండని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో సృష్టిస్తూ ఉన్నారు. అందరూ అనుకుంటారు నెల్లూరులో నారాయణ గారు ఉన్నారు, చదువుకున్నారు, పెద్ద మనిషి, 10 మందికి పాఠాలు చెప్పినటువంటి వ్యక్తి, ఆయన ఒక సౌమ్యుడు అని చెప్పి అనుకుంటారు. కానీ ఇక్కడ నెల్లూరుకు వచ్చి చూస్తే తెలుసద్ది. ఇక్కడ వెనకాల చూస్తా ఉన్న ఒక బిల్డింగ్ని నెట్ట నిలువునా కూల్చేశారు. మనసు ఎట్లా వస్తుంది అని చెప్పి నారాయణ గారు నేను అడుగుతా ఉన్నా. ఏ విధంగా నెల్లూరులో ప్రతి ఒక్కటి కూడా గడిచిన 5-6 నెలల నుంచి అయితే విధ్వంసం సృష్టిస్తూ ఉన్నారు. ఒక పక్క లేఅవుట్లను చూస్తే భయపెడతారు. ఎవరు కూడా ఈరోజు నెల్లూరులో డెవలప్మెంట్ అనేది కనిపించట్లా. లేఅవుట్లు అక్రమం లేఅవుట్లు అని చెప్పి వాటిని కొట్టేస్తూ ఉంటారు. బహిరంగంగా ఒక మంత్రి, ఒక అధికారి చెప్తే రాజకీయ నాయకుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళినప్పుడు కొంచెం కూల్ చేయాలి. వచ్చినటువంటి ప్రజల్ని ఒక రాజకీయ నాయకుడు అయితే అతను కానీ రాజకీయ నాయకుడు అయి ఉంటే వాళ్ళకి ధైర్యం చెప్పి పంపించాలి. అధికారులు ఏదైనా ఉంటే వాళ్ళ చట్ట ప్రకారం చేయాలి. ఈయనే ముందుకు వచ్చి ఆ లేఅవుట్లను కూల్చేస్తాం, అక్కడుండే బిల్డింగ్లు కూల్చేస్తాం అని చెప్పి నోటుకు వచ్చినట్టు భయపెడతా ఈరోజు నెల్లూరు ప్రజలను ఈరోజు ఆయన ఏ విధంగా ఇబ్బంది పెడతా ఉన్నారో ఆయనకు అర్థం కావట్లా. ఆయన ఏసీ కారులో తిరుగుతారు, ఎక్కడో పైన ఉంటారు. ఇక్కడికి వచ్చి సామాన్యటువంటి ప్రజల దగ్గరికి కనుక వస్తే ఆయనకు ఆ బాధలు తెలుస్తాయి.